హాయ్ అండి. ఈరోజు మనం 6వ తరగతి తెలుగులో ఉన్నటువంటి మొత్తం పాఠాలు, ఆ పాఠాల యొక్క ప్రక్రియలు, ఇతివృత్తాలు అయితే నేర్చుకుందామండి. ఈ ప్రక్రియలు, ఇతివృత్తాలు కంపల్సరీ నేర్చుకోవాలా అంటే కంపల్సరీ నేర్చుకోవాలి అండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్లో ఎలా ఇస్తారంటే ఆప్షన్ 1 వచ్చేసి పాఠం పేరు ఇస్తారండి. ఇచ్చి ఆ పాఠం యొక్క ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి అని చెప్పి అడుగుతారండి. ఆప్షన్ 2 వచ్చేసేసి డైరెక్ట్గా ప్రక్రియ, ఇతివృత్తాలు ఇచ్చేస్తారండి. ఇచ్చేసి ఈ ప్రక్రియలు, ఇతివృత్తాలు ఏ పాఠానికి సంబంధించినవి అని చెప్పి కొన్ని ఆప్షన్స్ ఇస్తారండి. మనం అటెంప్ట్ చేయాలంటే మనం కంపల్సరీ ఆ పాఠాలు ఏంటి, ఆ పాఠాల యొక్క ప్రక్రియలు ఏంటి, ఆ పాఠాల యొక్క ఇతివృత్తాలు ఏంటి అని చెప్పి నేర్చుకుని ఉంటే మనం ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతామండి. అందువల్ల కంపల్సరీ అయితే నేర్చుకోవాలి. ఈరోజు మనం 6వ తరగతి తెలుగులో ఉన్నటువంటి ప్రక్రియలు, ఇతివృత్తాలు అయితే నేర్చుకుందాము. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నేను ఏం చెప్తాను అనేది మీకు అర్థమవుతుంది. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూడండి, మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది, అర్థమవుతుంది అనిపిస్తే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ నాకు ఎంతో హెల్ప్ అవుతాయండి. మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. అందుకే నేను ప్రతిసారి మీకు నోటిఫై చేస్తూ ఉంటాను. ఇంకేమాత్రం లేట్ చేయదండి, స్టార్ట్ చేసుకుందాము. మనకి 6వ తరగతి తెలుగులో ఏమున్నాయండి, మొత్తం 12 పాఠాలు అయితే ఉన్నాయండి. ఈ 12 పాఠాలకి కూడా 12 ప్రక్రియలు, ఇతివృత్తాలు అయితే ఉన్నాయి. అసలు ముందుగా ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి అంటే ఏంటో నేను ఒక చిన్న లైన్ చెప్తానండి. ప్రక్రియ అంటే రచన యొక్క రూపం అండి. ఇతివృత్తం అంటే రచన యొక్క ప్రధాన భావం లేదా సందేశం. అంటే ఏంటంటే ప్రక్రియ అంటే ఏం లేదండి, ఆ పాఠం కవి ఎలా రాశాడు అని చెప్పేదే ప్రక్రియ అండి. అంటే వ్యాస రూపంలో రాశారా, పద్య రూపంలో రాశారా, గేయ రూపంలో రాశారా, అసలు ఏ రూపంలో ఉంది ఆ పాఠం అని చెప్పేదే ప్రక్రియ అండి. ఓకేనా. ఇతివృత్తం అంటే ఏంటంటే ఆ పాఠం యొక్క ప్రధాన భావం, ఆ పాఠం ద్వారా మనకు అసలు ఏ సందేశాన్ని ఇస్తున్నారు, ఆ పాఠంలోని సందేశం తెలియజేయడమే ఇతివృత్తం అంటారండి. అర్థమైందా? మనం ఇంకా స్టార్ట్ చేసుకుందామండి. 6th క్లాస్ మొత్తం పాఠాలు, ఇతివృత్తాలు. 6వ తరగతిలో మొదటి పాఠం అమ్మఒడి అండి. ఈ పాఠం యొక్క ప్రక్రియ గేయం, ఇతివృత్తం తల్లి ప్రేమ. అంటే ఏంటంటే అమ్మఒడి అనే పాఠం ఉందండి, ఫస్ట్ పాఠం. ఆ పాఠం గేయ రూపంలో ఉందంటండి. గేయ రూపం అంటే ఏంటి, గేయం అంటే పాడడానికి అనువుగా రూపొందించిన దాన్నే గేయం అంటారండి. మన కవి అమ్మఒడి అనే పాఠం గేయ రూపంలో మనకి అందించారండి. ఒక లైన్ చెప్తానండి, మనకి అమ్మఒడి పాఠం ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా వస్తుంది. అమ్మఒడి చదువుల బడి, మా అమ్మఒడి నాకొక గుడి, అమ్మ చూపున వరవడి, దైవంబ కంటెను త్వరపడి, అమ్మ చెప్పిన సుత్తులు, అనిశయం మొప్పిన బుద్ధులు, అమ్మ పెదవుల హాసము, నిత్యము మాకు వికాసము. ఇది ఎలా ఉందండి, ఇది పాఠంలో మొదటిదండి. ఎలా ఉంది, పాడడానికి అనువుగా ఉంది కదా, దాన్నే గేయం అంటారండి. అమ్మఒడి అనే పాఠం ఒక గేయ రూపంలో ఉందండి, అంటే ప్రక్రియ గేయం. అసలు ఆ పాఠం ద్వారా మనకేం చెప్తున్నాడు కవి, ఆ పాఠంలో ఏముంది అంటే అదే ఇతివృత్తం అండి, తల్లి ప్రేమ. అవును కదండి, అమ్మఒడి మాకు ఒక చదువుల గుడి అంటే ఏంటంటే, చదువు అంటే ఏంటి, జ్ఞానమే కదా, విద్య. మనం చదవడం వల్ల మనకి ఏమొస్తుందండి, తెలివితేటలు వస్తాయి, జ్ఞానం వస్తుంది, ఎక్కడ ఎలా ఉండాలో వస్తుంది, ఎలా ప్రవర్తించాలో వస్తుంది, ఎలా గౌరవించాలో వస్తుంది, మంచి చెడులు తెలుస్తాయి. ఇవన్నీ చదువుకోవడం వల్లే కదండి మనకు తెలుస్తాయి. అవన్నీ కూడా అమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకుని చక్కగా ప్రేమగా మనకు చెప్తుందండి. ఫస్ట్ అమ్మే కదండి చెప్పేది మనకి, నాన్న నువ్వు ఇలా మాట్లాడకూడదు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు మంచిగా ఉండాలి, మంచి ప్రవర్తనతో ఉండాలి, మంచి అలవాట్లు నువ్వు పెంపొందించుకోవాలి, మంచి ప్రవర్తన నీకు కలిగి ఉండాలి నువ్వు అని చెప్పి మొత్తం చెప్తుంది కదా మన అమ్మఒడి. ఎలా చెప్తుందండి, చాలా ప్రేమగా చెప్తుంది. అంటే ఈ పాఠం యొక్క ఇతివృత్తం తల్లి ప్రేమ అండి. ఆ పాఠం ఒకసారి వెళ్ళి చదవండి, ఆ పాఠం చదివితే మీకు ఇంకా బాగా గుర్తుంటుంది. నేను జస్ట్ నార్మల్గా మీకు ఇంట్రడక్షన్ టైప్ చెప్తున్నాను. ఆ పాఠంలో అమ్మఒడి అనే పాఠంలో అమ్మ ప్రేమ గురించి చెప్తున్నాడు కవి. అర్థమైందండి. అమ్మఒడి అనే పాఠం ప్రక్రియ గేయ రూపంలో ఉంది. ఇతివృత్తం తల్లి ప్రేమ, మనకి అమ్మఒడి అనే పాఠం నుంచి తల్లి ప్రేమ గురించి మనకి చెప్తున్నాడు కవి. ఓకేనండి. సెకండ్ లెసన్ తృప్తి అండి. ఈ పాఠం యొక్క ప్రక్రియ కథానిక, ఇతివృత్తం మానవ విలువలు. తృప్తి అనే పాఠం కథానిక రూపంలో ఉందంటండి. కథానిక అంటే అసలు అర్థం ఏంటంటే షార్ట్ స్టోరీ అండి. ఒక చిన్న కథని మనం కథానిక అంటామండి. కథ అంటే పెద్దగా ఉంటుందండి, దాని కథ అంటారు. చిన్నగా ఉండేదాన్ని కథానిక అంటారు. ఈ తృప్తి అనే పాఠం కథానిక రూపంలో ఉందంటండి. అసలు ఏముంది అనేది కూడా ఒక ఫాస్ట్గా నేను ఒక 5 లైన్స్లో చెప్పేస్తానండి. ఏముందంటే అసలు ఈ తృప్తి పాఠంలో పూర్ణయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడంటండి. ఆ వ్యక్తి పేరు బావగాడు అంట. అందరూ బావగాడు బావగాడు అని చెప్పి పిలుస్తారంట. అసలు ఆ బావగాడు లేనిదే పెళ్ళి లేదు, పేరంటం లేదు, అసలు సందడే ఉండదంటండి. ప్రతి ఒక్కరు కూడా ఆ బావగాడిని చాలా ఆప్యాయంగా పిలుస్తారు. ఆ బావగాడు కూడా జనమందరితో చాలా కలివిడిగా ఉంటాడంటండి. అయితే వీళ్ళందరూ కలిసి ఒకరోజు వనసంతర్పణ పెట్టుకున్నారంటండి. మామిడి తోటలోకి వెళ్ళి అందరూ కూర్చున్నారంటండి. అయితే మన బావగాడు ఉన్నారు కదండి, మన బావగాడు అంటున్నాడండి అందరితో, అరే వినండర్రా అందరూ జాగ్రత్తగా, ఈ రోజు నేను వంటకాలు ఏం చేపిస్తున్నానంటే అని స్టార్ట్ చేశాడంటండి. వంటకాల లిస్ట్ చెప్పడం స్టార్ట్ చేశాడంటండి. ఏం చెప్పాడంటే, వంకాయ మెంతికారం పెట్టిన కూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్క కూర, వంకాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, అల్లం ధనియాల చారు, మసాలా పప్పు చారు, జీడిపప్పు పచ్చకర్పూరంతో పాయసం, మామిడి కూరతో పులిహోర, గుమ్మడి వడియాలు, ఊరమిరపకాయలు, ఇవన్నీ కూడా మీ అందరికీ సమ్మతమేనా అని చెప్పి అడిగారంటండి.
అసలు ఆ లిస్టు చూస్తుంటేనే మనకి చెప్పుకుంటుంటేనే నోరు ఊరుతుంది కదా. ఎవరైనా మాకు వద్దు బావగాడు అని అంటారండి, వాళ్ళందరూ ఎంతో ఆతృతగా వావ్ ఎప్పుడెప్పుడు అని చెప్పి ఎదురు చూసారంటండి. అంటే వాళ్ళలో ఒక ఉత్తేజాన్ని ముందు కల్పించాడంటే నేను ఇవన్నీ చేస్తున్నాను మీరు సిద్ధంగా ఉండండి తినడానికి అని. మన బావగాడు వెళ్ళి వెంటనే ఫాస్ట్గా వంటకాలన్నీ ప్రిపేర్ చేయించాడంటండి. చేపించి చక్కగా తీసుకొచ్చి అందరికీ అరటాకులు వేసి చక్కగా లైన్గా కూర్చోబెట్టి కొసరి వడ్డించాడంటండి. చూడండి తినండి చక్కగా అని చెప్పి అందరికీ వడ్డించి, అంటే అందరూ కూడా చాలా తృప్తిగా ఆనందంగా తిన్నారంటండి. వాళ్ళందరూ వాళ్ళ ఆనందంగా తృప్తిగా తినడాన్ని చూసి మన బావగాడు అంటే మన పూర్ణయ్య ఎంతో సంతోషపడిపోయాడంటండి. అంటే ఎంత తృప్తి చెందాడు. మన పాఠం పేరు ఏంటండి, తృప్తే కదా. మన బావగాడు ఎంత తృప్తి చెందాడంటండి. అలాగే ఆ భోజనాలు తిన్న వాళ్ళందరూ కూడా ఎంతో తృప్తి చెందారంటండి. తర్వాత లాస్ట్లో ఏదో కొంచెం పులిహోర, ఏదో వంకాయ, ఏదో పచ్చడి, కూర పచ్చడి, ఏదో చిన్నగా మిగిలితే, కొన్ని చారు మిగిలితే అవి పెట్టుకుని బావగాడు అసలు ఏం ఫీల్ అవ్వలేదండి. నాకేం లేవు మొత్తం వీళ్ళందరూ తినేసారని అసలు ఏం ఫీల్ అవ్వకుండా ఆ ఉన్నవే పెట్టుకుని ఇంకా ఎంత బాగున్నాయి వంటలు, ఎంత బాగా తిన్నారు మీరందరూ, ఇంత బాగుండబట్టి మీరందరూ తినగలిగారని చాలా సంతోషంగా తిన్నాడండి. ఏమాత్రం అసలు బాధపడలేదండి నాకేమీ లేవని. ఇదే ఉందండి పాఠంలో. మీరు వెళ్ళి ఇంకా డీటెయిల్గా చదవండి. ఇది ఎలా ఉందండి, ఒక చిన్న కథే కదా, జస్ట్ వంటల గురించి వాళ్ళకు పెట్టాడు, వాళ్ళు తినడంలో సంతోషపడ్డాడు అంతే కదండి. అంటే ఇది చిన్న స్టోరీయే కదండి, తృప్తి స్టోరీ. అంతే కథానిక అండి, తక్కువ పరిమాణంలో ఉండేవే కథానికలండి. మన తృప్తి పాఠం కథానిక రూపంలో ఉంది, అంటే ప్రక్రియ కథానిక. ఓకేనా. ఇతివృత్తం ఏంటంటే మానవ విలువలండి. మనకి ఈ స్టోరీలో ఏం కనిపిస్తుందండి, మానవ విలువలు. మనకి కవి కూడా ప్రతి ఒక్కరికి ఇలాంటి మానవ విలువలు ఉండాలి అని చెప్పి మనకి చెప్పారండి. అంటే ఎలా అంటే మనం ఏం నేర్చుకోవాలంటే ఇక్కడ మన పూర్ణయ్య బావగాడు ఏం చేస్తారండి, అందరికీ పెట్టారు కదండి భోజనాలు, పెట్టి వాళ్ళు తింటుంటే ఈయన ఎలా ఫీల్ అయ్యాడండి బావగాడు, చాలా తృప్తిగా ఫీల్ అయ్యాడు, హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంటే ఎవరైనా తింటుంటే మనం కూడా సంతోషపడాలి, పక్కన వాడు తింటుంటే నువ్వు ఏడవకూడదు. అర్థమైందా. ఎదుటి వాళ్ళ సంతోషం చూసి మనం కూడా సంతోషపడాలి. కొంతమంది ఉంటారండి ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే అస్సలు ఓర్చుకోలేరు, అలాంటి బిహేవియర్ ఉండకూడదు. అలాంటిది మానవులకు ఉండాల్సిన లక్షణం కాదు. ఇలాంటిది ఎదుటి వాళ్ళ సంతోషంలో మన సంతోషమే ఎదుర్కోవాలి, అలాంటి విలువ మీలో పెంపొందించుకోవాలి అని మనకు ఒక మానవ విలువని మనకి చెప్పారండి. ఇంకొక పాయింట్ ఏంటంటే పూర్ణయ్య లాస్ట్లో అంతా అయిపోయినాయి కదండి వంటలు, ఏదో కొంచెం పాయసం, కొంచెం పులిహోర, ఏదో కొంచెం పచ్చడి, కొంచెం కూర ఉంటే అవే పెట్టుకుని సంతోషపడ్డాడండి. వీళ్ళందరూ తినేశారు, నాకు అసలు ఏం లేవని చెప్పి ఇంత కూడా బాధపడలేదండి, దిగులు చెందలేదండి. తిన్నారు కదండి, వాళ్ళు తిని సంతోషపడిన దాంట్లోనే సహం కడుపు నింపేసుకున్నాడండి మన పూర్ణయ్య. ఇంకో సహం ఈ కొంచెం తిని కడుపు నింపుకున్నాడు, ఎంత తృప్తి చెందాడండి. అంటే మనం కూడా అలాగే ఉండాలి. మన దగ్గర ఏదైనా ఉంటే మన దగ్గరికి ఎవరైనా వస్తే ఆకలితో వాళ్ళకి కొంచెం పెట్టి నువ్వు కొంచెం తినాలి, అంతే తప్ప వాడి కడుపు ఎలా మాడిపోతే నాకెందుకు, నాది నేను తింటానని చెప్పి అలాంటి బిహేవియర్ ఉండకూడదు, అలాంటి ప్రవర్తన ఉండకూడదు. మంచి మానవ విలువలు కలిగిన వ్యక్తులుగా ఉండాలి మీరందరూ అని చెప్పి మనకి ఈ పాఠం కవి మనకి ఈ మానవ విలువల గురించి ఈ పాఠంలో అయితే ఈ కథ ద్వారా మనకి చెప్పారండి. అర్థమైందండి. తృప్తి అనే పాఠం ఒక చిన్న కథ, అంటే కథానిక రూపంలో ఉంది, అది ప్రక్రియ. ఇతివృత్తం ఏంటంటే మానవ విలువలు. పూర్ణయ్యను చూసి మన మానవ విలువలు ఇలా ఉంటాయి, మనం కూడా ఇలా ఉండాలని చెప్పి నేర్చుకోవాలండి. మీరు ఎగ్జామ్లో తృప్తి అని చూడంగానే మనకి పూర్ణయ్య గుర్తుకు రావాలి. పూర్ణయ్య ఎలాంటి వాడండి, మంచి మానవ విలువలు కలిగిన వ్యక్తి, మనం కూడా అలాగే ఉండాలి, మానవ విలువలు. ఓకేనండి. 3వ పాఠం మా కొద్దీ తెల్ల దొరతనం. ఈ పాఠం యొక్క ప్రక్రియ గేయం, ఇతివృత్తం దేశభక్తి. ఈ పాఠం కూడా గేయ రూపంలో ఉందండి, అంటే పాడడానికి వీలుగా ఉంది. ఒకసారి మనం ఒక లైన్ కూడా పాడుకుందామండి. ఆ పాఠంలో ఏముందంటే, మా కొద్దీ తెల్ల దొరతనము దేవా, మా కొద్దీ తెల్ల దొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే, మా కొద్దీ తెల్ల దొరతనము దేవా, మా కొద్దీ తెల్ల దొరతనము. అంటే ఏంటండి, ఏం చెప్తున్నారు వాళ్ళు, మా కొద్దీ తెల్ల దొరతనము, ఈ ఆంగ్లేయులు పరిపాలన మా కొద్దు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ మాట వినకపోతే చంపేస్తున్నారు, ఆడవాళ్ళ మానాలు తీసుకుంటున్నారు, చిన్నపిల్లలను కూడా చూడకుండా తల్లిని బిడ్డని వేరు చేస్తున్నారు, ఇలాంటి ఒక తెల్ల దొరతనము ఆంగ్లేయుల యొక్క పరిపాలన మా కొద్దు. మనకి ఒక సినిమా కూడా గుర్తొస్తుందండి అసలు మనం ఇలా చెప్పుకుంటుంటే, RRR RRR మూవీ ఉంది కదండి, అందులో రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు యాక్ట్ చేశారు కదా, మన ఎన్టీఆర్ గారు పాడతారు కదండి ఒక పాట, కొమరం భీముడా అని. అసలు ఆ పాట పాడంగానే ప్రజలందరూ ఉత్తేజంతో వాళ్ళందరి కట్టలు తెంచుకుని ముందుకు వచ్చేస్తారండి. అంటే వాళ్ళ పరిపాలన అంత దారుణంగా నికృష్టంగా ఉందండి, తెల్లదొరల పరిపాలన. అదే చెప్తున్నారండి మనకి ఈ గేయంలో, మా కొద్దీ తెల్ల దొరతనం అనే పాట మనకి ఒక పాట రూపంలో మనకి ఎన్టీఆర్ గారు ఏం చేశారండి, పాట పాడారు కదా, కొమరం భీముడా అని. అదే గుర్తుపెట్టుకోండి, మా కొద్దీ తెల్ల దొరతనం అనగానే ఆ పాట గుర్తుకురండి. ఆ పాట అంటే ఏంటండి, గేయమే కదా, ప్రక్రియ గేయ రూపంలో ఉందండి. ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి. అసలు ఇదంతా ఏంటండి, మన దేశభక్తి గురించి చెప్తున్నారు. నా తెల్లదొరతనం వద్దు, మన దేశం మనకు కావాలి, మన మాతృభూమి మనకు కావాలి, ఆంగ్లేయుల పరిపాలన వద్దు, మనకి స్వతంత్రం రావాలి, మన తెలుగు పరిపాలనలో మన దేశంలో మనం ఉండాలి అని దేశభక్తిని చాటుతున్నారండి. అదే దేశభక్తి ఇతివృత్తం. అదే చెప్తున్నాడండి కవి కూడా మనకి. ఓకేనండి.
తర్వాత పాఠం సమయస్ఫూర్తి అండి. ఈ పాఠం యొక్క ప్రక్రియ కథ, ఇతివృత్తం, సమయస్ఫూర్తి అండి. సమయస్ఫూర్తి అంటే అసలు అర్థం ఏంటండి? స్పాంటేనియస్, ఏదైనా స్పాంటేనియస్గా ఆలోచించడం, స్పాంటేనియస్గా మాట్లాడడం. ఓకేనండి. ప్రక్రియ ఏంటండి? కథ. ఈ పాట మనకి కవి కథ రూపంలో ఇచ్చాడండి. ఒక కథ. కథ అంటే ఏంటండి? కొంచెం లాంగ్గానే ఉంటుంది. కథ అంటే కథ, షార్ట్గా ఉండేది కథానిక. ఈ సమయస్ఫూర్తి అనే పాఠం కథ రూపంలో ఇచ్చాడండి. అసలు ఆ కథ కూడా ఒక 5 పాయింట్స్ అలా నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. ఏంటంటేనండి, ఒక మర్రి చెట్టు ఉందంటండి. ఆ మర్రి చెట్టు త్వరలోనేమో ఒక పిల్లి నివసిస్తుందంటండి. ఆ పిల్లి పేరు రామాసురుడు. కింద కన్నంలో ఎలుక నివసిస్తుందంటండి. ఆ ఎలుక పేరేమో పలితుడు. ఓకేనా. ఒకరోజు ఏమైందంటే, ఒక వేటగాడు రాత్రి సమయంలో మొత్తం ఆ మర్రి చెట్టు చుట్టూ వల వేసాడంటండి. ఆ పిల్లిని ఎలుకని పట్టుకోవడానికి వల వేసాడంట. మన ఈ రామాసురుడికి తెలియదు కదండి. నైట్ టైం వేశారు కదా, నైట్ టైం ఏం చేస్తుంది? పిల్లి పడుకుంటుంది. మార్నింగ్ లెగిసి చక్కగా జాగింగ్కి వెళ్ళిపోదాం మనం, మార్నింగ్ అయిపోయిందని కొంచెం చెమ్మ చీకటిగా ఉన్నప్పుడు లెగిసి ముందు బయలుదేరిందంటండి. వెంటనే వల్ల చిక్కుకుందంట మన పిల్లి. తర్వాత మన పలితుడు, మన ఎలుక బయటకు వచ్చిందంటండి. వచ్చి అబ్బాబ్బా మంచిగా అయింది, అచ్చికచ్చిగా బాగా అయింది, నా శత్రువు అయిన ఈ పిల్లికి వలలో చిక్కాడు, వీడితో నాకు రోజు టార్చర్, వీడు ఎప్పుడు నన్ను మింగేస్తాడా అని చెప్పి లోపల ఆనందపడిపోయి ఒక డ్యాన్స్ అయితే వేసేసి ఇలా తిరిగిందంటండి. ఆ పక్కన చూస్తే ఒక గొడ్లగోబు ఉందంట. ఆ గొడ్లగోబు పేరేంటంటే చంద్రకుడు. ఆ చంద్రకుడిని, ఆ గొడ్లగోబుని చూడగానే గుండె గుబేలమందంట ఈ పలితుడికి, ఎలుకకి. అమ్మ నాయనో, నా శత్రువు అయిన వీడు చిక్కాడని చెప్పి నేను సంతోషపడ్డాను, వాడు చిక్కాడు అని చెప్పి నేను సంతోషపడ్డాను. ఇప్పుడు నేను సంతోషపడ్డాను సేపు పట్టుకుంటే ఇప్పుడు నా ప్రాణాలకే మొప్పు వచ్చింది, ఈ గొడ్లగోబుగా నన్ను మింగేస్తాడు, ఇప్పుడు ఎలాగా అని చెప్పి వెంటనే తనకు ఒక ఆలోచన అయితే బుర్రలోకి వచ్చేసిందంట. మన రామాసురుడి దగ్గరికి వెళ్ళి, రామాసుర, నువ్వు నేను జాతి వైరం ఉన్నా సరే ఇద్దరం కష్టకాలంలో ఉన్నాము, నువ్వేమో వల్లో చిక్కాము, ఆ గొడ్లగోబు కాడేమో నన్ను మింగేస్తాడు, మనం ఏం చేద్దామంటే ఒక ఒప్పందం చేసుకుందాం, నేనేమో నీ వాళ్ళంతా చక్కగా కట్ చేసేస్తాను నా పళ్ళతో, నువ్వేం చేస్తావంటే నన్ను ఆ గొడ్లగోబు నుంచి కాపాడు అని చెప్పి అడిగిందంటండి. ఇంకేం చేస్తుందండి మన పిల్లి కూడా ఏం చేస్తుందండి ఆ సమయంలో, ఓకే డీల్, ఓకే నేను నిన్ను కాపాడతా, నువ్వు గబగబా కట్ చేసేసే నీ పళ్ళతో, నా ప్రాణం అడ్డేసైనా నేను రక్షిస్తాను అని చెప్పి మాటిచ్చిందంటండి. ఈ మాటలు విని మన గొడ్లగోబు అబ్బో వీళ్ళిద్దరూ ఏకమైపోయారు, నాకెందుకు వచ్చిందిలే మన సైడ్ అయిపోదామని చెప్పి మెలకొని వెళ్ళిపోయిందంటండి. ఈ లోపల మన వేటగాడు కూడా వచ్చేస్తున్నాడంట. మరి మాటిచ్చింది కదా మన పలితుడు, ఆ వేటగాడు దగ్గరికి వస్తున్నాడు అనంగా కట్ అని మెల్లమెల్లగా కట్ చేసి కరెక్ట్గా దగ్గరికి రాగానే లాస్ట్ ఇట్లా కట్ చేసి తుర్రుమని వెళ్ళిపోయిందంటండి త్వరలోకి. ఈ పిల్లి కూడా చెట్టెక్కేసిందంట. ఎక్కేసిన తర్వాత మన వేటగాడు అబ్బో మిస్ అయిందని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడంట. తర్వాత మెల్లగా మన రామాసురుడు పిల్లి కిందకి దిగి, మిత్రమా బయటికి రా, నేను మారిపోయాను, నువ్వు నాకు ఎంత సహాయం చేసావు, ఒకసారి మన ఇద్దరం షేక్ హ్యాండ్ ఇచ్చుకుందాము, ఫ్రెండ్స్ అయిపోదాము రా అంటే, మన పలితుడు మెల్లగా తల బయటికి పెట్టి, చెల్లు అయిపోయింది, నేను కష్ట సమయంలో ఉన్నాను, నువ్వు కష్ట సమయంలో ఉన్నాము, ఇద్దరికి ప్రాణహాని ఉంది కదా, మన ఇద్దరం సహాయం చేసుకున్నావు, చెల్లు అయిపోయింది, ఇంకా నీ దారి నీది, నా దారి నాదే, నీ మీద నాకేమీ కోపం లేదు, ఏం లేదు, నువ్వు నాకు హెల్ప్ చేసావు, నేను నీకు హెల్ప్ చేసి, ఇంకా నీ దారి నీది, నా దారి నాదే, ఇంకా నన్ను మాట్లాడించుకో మహాప్రభు అని అనేసిందంట. మన ఈ రామాసురుడు అంటండి కన్నింగ్ అంటండి, వీడు బయటకు వస్తే మింగేద్దామని ప్లాన్లోనే వచ్చి పిలిచాడు. ఇది స్టోరీ. మన సమయస్ఫూర్తి అనే పాఠంలో ఈ స్టోరీ అయితే చెప్పారండి. ఓకేనా. ఈ ఇతివృత్తం ఏంటంటే సమయస్ఫూర్తి. అసలు ఈ స్టోరీలో సమయస్ఫూర్తి మీకు ఎక్కడెక్కడ కనిపించిందండి? ఫస్ట్ ఏం జరిగిందండి, మన పిల్లి వలలో చిక్కుకోగానే మన పలితుడు చంకలు గుద్దుకున్నాడు, కానీ గొడ్లగోబుని చూడంగానే భయపడిపోయి మళ్ళీ స్పాంటేనియస్గా ఒక సమయస్ఫూర్తితో మళ్ళీ పలితుడు రామాసురుడి దగ్గరికి వెళ్ళిపోయి నన్ను కాపాడమని చెప్పి అడిగాడు. అడిగిన వెంటనే కట్ చేసేసాడండి. కట్ చేయలా, మన వేటగాడి దగ్గరికి వచ్చేదాకా ఉండి లాస్ట్ది వలలో ఉన్న లాస్ట్ తాడు అప్పుడు కట్ చేసి తుర్రుమని వెళ్ళాడు. అంటే ముందే కట్ చేసేస్తే మింగేసేవాడుగా, ఈ పిల్లి మింగేసేది కదా ఎలుకని. సమయస్ఫూర్తితో ఉన్నాడండి. సమయస్ఫూర్తితో ఉండి లాస్ట్ది వేటగాడి దగ్గరికి వస్తున్నాడు అనంగా కట్ చేసి లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత వేటగాడు వెళ్ళిపోయిన తర్వాత కిందకు వచ్చి రమ్మన్నా బయటికి రాలేదండి. సమయస్ఫూర్తితో మెలిగిందండి ఎలుక. అవును కదా, బయటకు వస్తే ఏముంది, మింగేసేది మన పిల్లి. రాకుండా నీ దారి నీది, నా దారి నీది, బాయ్ టాటా అని చెప్పేసింది. అంటే ఇక్కడ సమయస్ఫూర్తితో మెలిగిందండి. మనం కూడా అలాంటి సమయస్ఫూర్తితోనే ఉండాలి అని చెప్పి ఈ పాఠం యొక్క కవి మనకి చెప్తున్నాడండి. ఏమని? మనం కూడా శత్రువులు ఎవరు, మిత్రువులు ఎవరు, ఎప్పుడు ఎలా ఉండాలి, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఏ సమయంలో ఏం మాట్లాడాలి. కొంతమంది మాట్లాడతారండి, అర్థం లేకుండా మాట్లాడతారు, సమయానుకూలంగా మాట్లాడరు. అలాంటి వాళ్ళ కోసమే ఈ పాఠం చెప్పారండి. మనం నేర్చుకోవాలండి ఇవన్నీ ఈ పాఠం ద్వారా. అర్థమైందండి. సమయస్ఫూర్తి అనే పాఠం మనకి కథ రూపంలో చెప్పారు. సమయస్ఫూర్తి అని చూడంగానే మనకి పిల్లి ఎలుక స్టోరీ గుర్తుకు రావాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న స్టోరీ ఇతివృత్తం. ఆ పాఠంలో ఏముందండి, మనకి సమయస్ఫూర్తి గురించి చెప్తున్నారండి. ఓకేనా. 5వ పాఠం మనమహనీయులండి. ఈ పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం, ఇతివృత్తం దేశభక్తి. మనకి మనమహనీయులు గురించి వ్యాస రూపంలో ఇచ్చేసారండి కవి. అంతే కదా, ఒక్క మాటలో చెప్పలేం కదండి. వ్యాసం అంటే చాలా క్లుప్తంగా డీటెయిల్డ్గా రాస్తారండి వ్యాసం వాళ్ళ గురించి. మన మహనీయులు ఎవరున్నారో కూడా ఒక 2 పేర్లు చెప్తారండి. పొట్టి శ్రీరాములు గారు, ఇంకా మన జాతీయ జెండా రూపకర్త అయిన పింగళి వెంకయ్య అండి. వీళ్ళ గురించి ఇంకా ఉన్నారండి. ఆ మహనీయుల గురించి అంతా మీరు చూసుకోండి. వాళ్ళ గురించి వ్యాస రూపంలో రాశారంటండి. ఏమని? వాళ్ళ గురించి, వాళ్ళు ఎప్పుడు దేశానికి సేవ ఏం చేశారు, ఎలా వీళ్ళందరూ మనకి సేవ చేశారు కదండి. వాళ్ళ గురించి మన పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండా పాట ఎలా రూపొందించారండి? రివ్వు రివ్వున ఎగిరి పోవు రంగు రంగుల జెండా, మన 3 రంగుల జెండా,
రూపొందించారు కదండి. అలా మన దేశభక్తి గురించి ఈ పాఠం అయితే ఉందండి. ఇతివృత్తం అదే దేశభక్తి. మన మహనీయులు అని పాఠం పేరు చూడగానే వ్యాసం, మన మహనీయుల గురించి ఒక మాటలో చెప్పలేరు కదా, వాళ్ళ గురించి డీటెయిల్డ్గా చెప్పారు అంటే ఈ ప్రక్రియ వ్యాసం. ఇతివృత్తం ఏంటంటే మన మహనీయులు, మన ఈ పొట్టి శ్రీరాములు గారు, ఈ పింగళి వెంకయ్య గారు, వీళ్ళందరూ మన దేశభక్తి గురించే చెప్పారు కదా. ఇతివృత్తం దేశభక్తి. ఒకసారి వెళ్ళి పాఠం కూడా డీటెయిల్గా చదువుకోండి. 6వ పాఠం సుభాషితాలు. ఈ పాఠం యొక్క ప్రక్రియ శతక పద్యాలు, ఇతివృత్తం నైతిక విలువలు. మనకి సుభాషితాలు అంటే ఏముంటాయండి, పద్యాలేగా ఉండేవి. ప్రక్రియ పద్యాలే అండి, మనకు పద్యాలే ఉంటాయి కాబట్టి ప్రక్రియ పద్యాలు. ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలండి. ఆ పద్యాల ద్వారా మనం నైతిక విలువలు పెంపొందించుకోవాలి. అసలు నైతిక విలువలు అంటే ఏమిటంటే నిజాయితీగా ఉండడం, ఇతరులను గౌరవించడం, పెద్దలను గౌరవించడం, సహాయం చేయడం, తప్పొప్పులు తెలుసుకోవడం, మంచి చెడు తెలుసుకోవడం, ఇవన్నీ గుణాలు మనలో పెంపొందించుకోవాలని ఈ పద్య రూపాల్లో మనకి కవులు చెప్తున్నారండి. అర్థమైందండి. సుభాషిత రత్నాలు మనకి పద్య రూపంలో, శతక పద్యాల రూపంలో ఉంటాయి. అన్ని పద్యాలేగా అండి ఉండేది. ఇతివృత్తం ఏంటంటే అసలు ఏం తెలియజేస్తున్నాయి ఆ పద్యాలు అంటే ఒక నైతిక విలువలు తెలియజేస్తున్నాయండి. ఓకేనా. 7వ పాఠం మమకారం. ఈ పాఠం యొక్క ప్రక్రియ కథ, ఇతివృత్తం భాషాభిరుచి. మమకారం అనే పాఠం కూడా ఒక కథ ఇచ్చేశారండి కవి గారు. ఏమి ఇచ్చారు అనేది ఒక 2 లైన్స్లో చెప్తానండి. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తి పేరు రాము. ఆ రాము ఒక రెవెన్యూ అధికారండి. అయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా, వాళ్ళ భార్య, పిల్లలు వాళ్ళ పుట్టింటికి వెళ్ళారంటండి వేసవికాలం సెలవులకి. ఈయన రెవెన్యూ అధికారి అవ్వడం వల్ల ఈయనకి వేసవి సెలవులు లేవంటండి. అయితే ఒకరోజు ఆదివారం వీలు చూసుకుని వాళ్ళ మామగారు, అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడంటండి. వెళ్తే అక్కడ వేసవి సెలవులు కదండి, వాళ్ళ చుట్టాలందరూ ఉన్నారంటండి. బాబాయ్, పిన్ని, వాళ్ళ పిల్లలు, అత్త, మామ, అక్క, చెల్లి, వాళ్ళ పిల్లలు అందరూ చాలా సందడిగా కోలాహలంగా ఉందంటండి. ఆ వాతావరణాన్ని అవన్నీ చూసి చాలా సంతోషం వేసిందంట మన రాము రెవెన్యూ అధికారికి. అయితే వెళ్ళాడంటండి. లోపల వెళ్తే అందరూ కూడా అంకుల్ ఎప్పుడు వచ్చారు ఇలా పలకరించారంటండి. అందరూ ఇంగ్లీష్లో డాడీ, మమ్మీ అలాగా మాట్లాడుతున్నారంటండి. ఇదేంటి అసలు ఇలా మాట్లాడుతున్నారు, ఒక డాడీ, మమ్మీ, ఇలా అంకుల్, ఆంటీ అనడం ఏంటి, చక్క మామయ్య, అత్తయ్య, పెదనాన్న, పిన్ని, బాబాయ్, ఇవి మనకి తెలుగులో ఎంత అందంగా మధురంగా ఉంటాయి. మా నాన్నగారు నేను నాన్న అన్నప్పుడు ఆయన ఎంత ఆనందపడ్డాడో, నా పిల్లలు కూడా నన్ను నాన్న అన్నప్పుడు నేను అంత ఆనందపడాలి అని స్వభావం కలిగిన వ్యక్తి అండి అతను. అవన్నీ చూసి ఉండబట్టలేక అనేసాడండి వాళ్ళతో, ఏంటి అలాగా పిలిపించుకుంటున్నారు మీరు పిల్లల్ని, అంకుల్, ఆంటీ ఏంటి, చక్కగా మామయ్య, అత్తయ్య ఇలాంటి పదాలు నేర్పేదానికి మీరు అని చెప్పి అన్నారండి. అనగానే అక్కడ వాళ్ళందరూ కూడా చిన్నపుచ్చుకున్నారండి. ఏంటి ఈ కాలంలో కూడా ఇలా మాట్లాడుతున్నాడు, చదువుకున్నాడు, రెవెన్యూ అధికారి, అలా మాట్లాడతాడేంటి అని కొంచెం డల్ ఫీల్ అయ్యారంట. ఇంకా వచ్చేసారండి ఇంటికి. వచ్చేస్తే వాళ్ళ వైఫ్ అంటున్నారండి ఆయనతో, నీకు ఎందుకయ్యా బాబు ఉండచాటును ఉండవా, వచ్చావు ఏదో ఉన్నావు వెళ్ళావు అలా ఉండాలి కదా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, మా చెల్లి ఎంత ఫీల్ అయిందో తెలుసా, నువ్వు అలా మాట్లాడితే ఒకళ్ళు నొప్పించేలాగా ఎప్పుడు మాట్లాడకూడదు, నీకు భాషాభిరుచి ఉంటే తెలుగు మీద నువ్వు మాట్లాడించుకో, నువ్వు పిలిపించుకో, నీ అభిప్రాయాలను వాళ్ళ మీద రుద్దితే వాళ్ళు వింటారా ఏంటి, వాళ్ళకి అదే ఇష్టం, వాళ్ళు మాట్లాడించుకున్నాడు, నువ్వు ఎప్పుడు అలా మాట్లాడుకో అని చెప్పి వాళ్ళ భార్య చివాట్లు కొంచెం చెప్పినట్టుగా ఒక ఆర్డర్ టైప్ వేసేసిందంటండి. అయితే సర్లే అనుకుని ఎన్నెన్నో అనుకుంటాం, అన్నయ్య అవుతాయా అనుకుని మన రాము కూడా తన జాబ్లోకి తను వెళ్ళిపోయాడంటండి. ఒకరోజు తనకి ఒక ఊరికి ఒక పని పడిందంటండి ఒక ఊరిలో. ఆ ఊరిలో తన స్నేహితుడు సత్యం అనే ఒక స్నేహితుడు ఉన్నాడంటండి. అయితే సత్యాన్ని కూడా కలుద్దాము, ఆ ఊరు వెళ్తున్నాం కదా అని చెప్పి అనుకున్నాడంట. వాళ్ళ అడ్రస్ కూడా తెలుసుకుని వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి బయలుదేరాడంటండి. బయలుదేరితే దారిలోనే అనుకుంటున్నాడంటండి, ఈ రోజుల్లో తెలుగులో ఎవరు మాట్లాడుతున్నారు, అసలే మన సత్యం గారు ఫస్ట్ టాపర్ ఇంగ్లీష్లో, వాడికి అంతా ఇంగ్లీషే బాగా. వాళ్ళ వైఫ్ కూడా ఏదో మార్వడి ఆవిడకి హిందీయో ఏదో వస్తుంది, ఆవిడ కూడా ఇంగ్లీష్ బాగా లిటరేచరు ఏమొస్తాయిలే వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో అంతా ఇంగ్లీషే ఉంటుందేమో, నేను ఆ ఇంగ్లీషే వినాలేమో, వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ పిల్లలకి అసలు తెలుగే రాదేమో, అసలు వాళ్ళతో ఎలా మాట్లాడాలో ఏంటో అని తనలో తను అనుకుంటే ఇంటికి వెళ్ళాడంటండి. వెళ్ళగానే గుమ్మం దగ్గర పిల్లలు ఉన్నారంటండి. రా మామయ్య రా, ఎంతసేపు అయింది వచ్చి రా 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 అంటున్నారంట. మామయ్య నన్నెవరు మామయ్య అంటున్నారు, ఎవరు అనుకుంటున్నారు ఈ పిల్లలు, ఇది సత్యం వాళ్ళ ఇల్లేనండి అని అడిగారంట. అవునండి సత్యం వాళ్ళ ఇల్లే, మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లే, మా నాన్నగారు చెప్పారండి మీరు వస్తారని, పొద్దునే మీ ఫోటో కూడా చూపించారు, రండి లోపలికి రండి అనగానే ఇంతలో సత్యం వచ్చాడంటండి. రా లోపలికి రా అంటే షాక్ అయిపోయాడంటండి, వీళ్ళేంటి ఇంత తెలుగు మాట్లాడేస్తున్నారు అని. లోపలికి వెళ్ళి సోఫాల్లో కూర్చున్నారంటండి. కూర్చుంటే పిల్లలిద్దరూ కూడా అటు ఇటు నానా అని చక్కగా మాట్లాడతారంటే క్వశ్చన్ మీద కలిగితే ఓపిక్గా మన సత్యం సమాధానాలు చెప్తున్నారంట. ఈ మన రాము ఏమో ఆశ్చర్యపోయి ఏంటి నేను చూస్తుంది నిజమా కదా, ఇలా మాట్లాడేసుకుంటారేంటి ఇల్లు అనుకుని అడిగేశాడంటండి. అరే ఏంట్రా నువ్వేమో ఇంగ్లీష్లో సూపర్ టాపర్వి, మీ వైఫ్కి కూడా తెలుగు సరిగ్గా రాదు, మరి మీ పిల్లలు ఏంటి ఇంత అనర్గళంగా నాన్నగారు మామయ్య ఇలాంటి పదాలు ఏంటి అని అంటే, అరే మనం మన మాతృభాషను ఎప్పుడు వదులుకోకూడదురా, మనం చదువుకుంటున్నాం, మనకి జాబ్ పరంగా అలాగా మనకు ఓకే తెలుగు, మనకి ఎంత కావాలంటే అంత ఇంగ్లీష్ ఓకే, అంతే తప్ప పిల్లలకు కూడా అలాగా మన ఈ తెలుగులో ఉన్న మాధుర్యం ఆ ఇంగ్లీష్ పదాల్లో ఎందుకు ఉంటుందిరా అని చెప్పాడంటండి. వెంటనే సంతోషపడిపోయాడంట. అసలు ఈ రోజుల్లో కూడా ఇలా ఉన్నాడంటే చాలా గ్రేట్, మన భాష అనేది చచ్చిపోలేదు, ఇంకా ఇలాంటి వాళ్ళ వల్లే బతుకుంది అని చెప్పి మన రాము అనుకున్నాడంట. తను సత్యం ఇంకో మాట కూడా అన్నాడంటండి, మా వైఫ్కి తెలియదు కదరా,
మా వైఫ్ ఇక్కడ పని చేయాలంటే తెలుగు వచ్చి ఉండాలి కదా, తను ఎంతో కష్టంగా నేర్చుకుంది, చాలా త్వరగా కష్టపడి నేర్చుకుంది తెలుగు, నాకన్నా ఇంకా డబల్ తెలుగులో మాట్లాడుతుంది మా వైఫ్ కూడా అని చెప్పాడంట. అంటే ఈ కథలో మనకి ఏం చెప్తున్నారండి, మన తెలుగు గొప్పతనాన్ని, మన భాష యొక్క గొప్పతనాన్ని, మన భాష యొక్క భాషాభిరుచిని తెలియజేస్తుందండి ఈ కథ. అవును కదా, అదే మన పాట ఇతివృత్తం అండి. మన పాఠం ఏంటండి, మమకారం. ఎవరి మీద ఉండాలండి, మమకారం మన భాష మీద ఉండాలండి. అయితే కథ ఏంటండి, ఇది ప్రక్రియ ఏంటండి, కథ. ఒక కథ రూపంలో మనకి కవి చెప్పాడండి మన భాష గురించి. ఇతివృత్తం భాషాభిరుచి అర్థమైందండి. మమకారం అని చూడగానే ఒక కథ ఇచ్చేశారు మనకి భాష మీద. మమకారం ఎవరి మీద ఉండాలి, భాష మీద ఉండాలి, భాషాభిరుచి. ఓకేనా. 8వ పాఠం మేలుకొలుపు. ఈ పాఠం యొక్క ప్రక్రియ పద్యం, ఇతివృత్తం సమానత్వం. ఈ పాఠం ఏదంటే పద్యాల రూపంలో ఇచ్చేసారండి మనకి. ఈ పాఠం మేలుకొలుపు అనే పాఠం పద్యాల రూపంలో ఉంటుందండి. పద్యాలు మీరు చదువుకోండి, అసలు ఏం పద్యాలు ఉన్నాయి ఏంటని. ఆ పద్యాల యొక్క భావం ఒక 2 లైన్స్లో చెప్తానండి మీకు గుర్తుండడానికి. భరతమాత గురించి చెప్పారండి పద్యాలు. ఆ పద్యాలన్నీ మన భరతమాత గురించే ఉంటాయండి. ఎలా అంటే ఆ తల్లి యొక్క గొప్పతనం, మన భరతమాత యొక్క గొప్పతనం గురించి, ఆవిడ గురించి వర్ణించారండి. ఆ తల్లి స్వభావం ఎలా ఉంటుందండి, అందరినీ సమానంగా చూసిద్దండి. అంతే తప్ప నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు నా నేల మీద నడవద్దు, నేను నా భూమిని నీకు ఇవ్వను, నువ్వు ఇల్లు కట్టుకోవద్దు, నువ్వు నా నేల మీద నువ్వు ఉండడానికి వీలు లేదు అని ఎప్పుడైనా భరతమాత అంటదండి. ప్రతి ఒక్కరిని సమానంగా చూసిద్దండి. ఆవిడకి మంచి చెడు, చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు, అసలు అలాంటి భేదాలు ఏమైనా ఉంటుందండి మన భరతమాతకి? ఏమి ఉండదండి. ప్రతి ఒక్కరిని సమానంగా చూసి ఆవిడ మోస్తుందండి ఓర్పుగా. మనం ఎంత చండాల పనులు చేసినా సరే ఏం చేస్తామండి, పొద్దున్నే లేవగానే కాలుతో తొక్కేస్తామండి ఆవిడని. అయినా సరే ఆవిడ ఏమన్నా ఫీల్ అవుతుందా, నువ్వు నన్ను కాలుతో తొక్కావు, నేను కొంతమంది ఆడుకుంటాం కదండి ఇలాగా, అచ్చింగిళ్ళు ఆడతామండి. అచ్చింగిళ్ళు ఆడేటప్పుడు ఏం చేస్తామండి, రాళ్ళు పైకి వేసి కిందకి ఇలా కొట్టి మళ్ళీ పట్టుకుంటామండి. చిన్నతనంలో ఆడేవాళ్ళం గుర్తొచ్చిందండి మీకు. అచ్చింగిళ్ళు కొన్ని రాళ్ళు తీసుకుని ఇలా ఇలా పైకి కిందకి ఆడేవాళ్ళం. స్కిప్పింగ్ చేస్తామండి. స్కిప్పింగ్ చేసినప్పుడు ఏం చేస్తామండి, మన థ్రెడ్ని ఇలా 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 అని గెంతుతామండి, జంప్ చేస్తాము. ఇలా జంప్ చేస్తున్నారు పద్దాకా, వీళ్ళు ఊరినే ఉండలేరు, ఎప్పుడు నా మీద జంప్ చేస్తారు, అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు. మనం ఎంత పనులు చేసినా సరే ఆవిడ ఏమందండి. మనం మరణించిన తర్వాత కూడా మనల్ని భూమిలో కప్పెడతారండి. చిచ్చి కుళ్ళిపోయిన శరీరం నాలో పెట్టారు అని చెప్పి ఆవిడేమన్నా ఫీల్ అయిద్దండి? లేదు. అందరినీ సమానంగా చూసేది ఎంత ఓర్పుగా మనల్ని భరిస్తుందండి. భరించేది మన భరతమాత అండి. సో మేలుకొలుపు అనే పాఠం ప్రక్రియ మనకి భరతమాత గురించి పద్యాల రూపంలో ఇచ్చారండి. ఆవిడ అందరినీ ఎలా చూస్తుందండి, చాలా సమానత్వంగా చూస్తుంది. అదే మన పాఠం యొక్క ఇతివృత్తం అండి. కవి మనకు అదే చెప్తున్నాడండి. మనం ఎన్ని పనులు చేసినా చాలా ఓర్పుగా మనకి ఆ తల్లి సహాయం చేస్తుంది, అందరినీ సమానంగా చూస్తుంది. సమానత్వం గుర్తుపెట్టుకోండి. భరతమాత అంటే సమానత్వం, ఆవిడందరినీ సమానంగా చూస్తుంది. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. 9వ పాఠం ధర్మ నిర్ణయం. ఈ పాఠం యొక్క ప్రక్రియ చారిత్రక కథ, ఇతివృత్తం స్థల పురాణం. ఇది చారిత్రక కథ అండి. అసలు చారిత్రక కథ అంటే ఏమిటంటే, మనకి చరిత్రలో జరిగిన నిజమైన సంఘటనలు, చారిత్రక వ్యక్తులు, రాజులు, రాజ్యాలు మొదలైన వాటిని ఆధారంగా తీసుకుని చెప్పిందే ఈ చారిత్రక కథ అండి. మనకి కథ ఏం చెప్పారో కూడా నేను ఒక 2-3 లైన్స్లో నీకు ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. విజయవాడ తెలుసు కదండి అందరికీ, బెజవాడ అంటారు. ఆ విజయవాడ నగరంలో ఇది పూర్వం జరిగిందండి. చారిత్రాత్మక కథ అండి. ఎప్పుడో పూర్వకాలంలో జరిగింది, ఇప్పుడు కాదండి. ఏంటంటే విజయవాడ అనే ఊరిలో రాజు ఉన్నాడంటండి. అయితే ఆ రాజుకి ఏకైక పుత్రుడు అంటండి. ఆ పుత్రుడికి తెల్లారితే పట్టాభిషేకం చేద్దామని చెప్పి అనుకున్నాడంటండి రాజు. అయితే మనోడు మంచి హ్యాపీగా ఫీల్ అయిపోయాడంటండి రాకుమారుడు. ఫీల్ అయిపోయి ఇంకేముంది, తన అశ్వాలు గుర్రాలు తీసుకుని చక్ అనుకుంటా చక్కగా ఫాస్ట్గా పర్యటనకు వెళ్ళిపోయాడండి. హ్యాపీనెస్, ఆ హ్యాపీనెస్ని అలాగ మొత్తం తిరిగి వచ్చేద్దామని చెప్పి మనం కూడా అంతే కదండి. హ్యాపీనెస్ వస్తే రైడ్కి వెళ్తాం కదా. ఇప్పుడు రోజులు ఏం చేస్తున్నారు, రైడ్స్కి వెళ్తున్నారు కదా, ట్రిప్స్కి వెళ్తున్నారు, రైడ్స్కి వెళ్తున్నారు. అలాగే మన రాకుమారుడు కూడా ఒక రైడ్కి వెళ్దామని చెప్పి అశ్వాలు తీసుకుని స్టార్ట్ అయ్యాడంటండి. అందరికి చెప్తున్నాడంటే జరగండి అశ్వాలు కూడా అంటే ఎంతో ఫాస్ట్గా వెళ్తున్నాయి అంటండి. అవి ఎక్కడి నుంచో తెప్పించాడంట ఆయన, ఆ రాకుమారుడు. తెప్పిస్తే ఫాస్ట్గా వెళ్తుంటే ఒక చిన్న పిల్లోడు అండి. ఆ చిన్న పిల్లోడు ఆ గుర్రాల కింద పడిపోయి చనిపోయాడండి. వెంటనే ఊరంతా వచ్చేసేసి శోక సముద్రం అయిపోయిందంటండి. ఎంతో బాధపడ్డారంట. ఇంతలో వాళ్ళ తల్లి కూడా వచ్చి ఎంతో అసలు దుఃఖించేసిందంటండి. ఇంకా ఇక మాటలో వర్ణించలేము ఆ తల్లి యొక్క దుఃఖాన్ని. తర్వాత ఏమైందంటే నైట్ అయిపోయిందంటండి. ఆ నైట్ రాజ్యానికి వెళ్లకుండా అలాగే ఉండిపోయి పొద్దున్నే మరుసటి రోజు ఆ రాకుమారుడికి ఆ రోజు పట్టాభిషేకం చేద్దామని చెప్పి మంచి హడావుడిగా ఉందంటండి. మొత్తం అక్కడ రాజ్యంలో హడావుడి. తెలియదు కదండి ఇంకా రాజుగారికి తెలియదు ఆ విషయాన్ని. అయితే ఆవిడ బిడ్డను తీసుకుని ఆ రక్తం మొత్తం బాడీ అంతా రక్తమేనండి. ఆ రక్తమైన బాబుని తీసుకుని నిండు సభలోకి వచ్చిందంటండి. నిండు సభలోకి వచ్చి మన రాజుగారి దగ్గర పెట్టి, రాజుగారు ఇలా మీ కుమారుడు ఇలాగా గుర్రాలతో ఈ బాబుని ఇచ్చేసేసారు అని చెప్పంగానే ఒక్కసారిగా ఆ రాజు గుండె పగిలిపోయిందంటండి. ఆ రాజు చాలా ధర్మమైన రాజు అంటండి, చాలా నిజాయితీపరుడు అంట, ప్రజలకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి అంట. ప్రజల యొక్క సమస్యలను చాలా తన సమస్యలుగా అనుకునే వ్యక్తి
అనే మనస్తత్వం కలిగిన వ్యక్తి అంటండి ఆ రాజు. వెంటనే మంత్రి గారిని పిలిపించి అసలు ఈ నేరానికి ఎలాంటి శిక్ష ఉంటుంది, ఒక ధర్మ నిర్ణయం నాకు ఇవ్వండి అని చెప్పి ఆజ్ఞాపించారంటండి. ఆ ధర్మ నిర్ణయం మంత్రి గారు వచ్చి చెప్పారంటండి, మరణదండన అని చెప్పి చెప్పంగానే మన రాజుగారు వెంటనే ఆ రాకుమారుడికి మరణదండన విధించండి అని చెప్పేశారంటండి. అయితే సాయంత్రానికి మరణదండానికి అంతా రెడీ చేసేసారంట. ఇంకేముంది, సింహాసనం మీద చాలా గంభీరంగా ఉన్నాడంటండి రాజు అంతసేపు. ఎప్పుడైతే మరణదండన చేస్తారో ఆ క్షణంలో మెల్లగా ఆ సింహాసనాన్ని దిగి కుప్ప కూలిపోయాడంటండి. వెంటనే భటులందరూ ఆ రాజుగారిని ఆయన యొక్క ఉంటుంది కదండి ఆ రూమ్లో తీసుకెళ్లారంట. తీసుకెళ్లి రాజుగారు, మీరు రాజు, మీరు అనుకుంటే ఆపగలుగుతారు, ఏకైక పుత్రుడు మీ తర్వాత రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు, ఏదో తెలియని వయసులో చేశాడు అతను, ఎలాగోలా ఆపండి ఇదేనంటే, రాజు యొక్క ధర్మాన్ని నేను తప్పించలేను, రాజధర్మం చేయడం అక్కడ ఆ రాజకుమారుడికి మరణదండన అనేది నేను నా మనస్ఫూర్తిగానే ఇచ్చాను, కానీ పుత్ర శోకం అనేది ఉంటుంది కదా, అందుకే నేను దుఃఖిస్తున్నాను, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మరణదండన చేసేయండి అని చెప్పాడంటండి. ఎప్పుడైతే మరణదండన విధిస్తున్నారనగా సడన్గా కనక వర్షం కురిసిందంటండి. కనక వర్షం అంటే ఏంటి, రత్నాలు చక్కగా అందరూ ఆశ్చర్యపోయారంట, కనకవర్షం కురుస్తుంది ఏంటి అని. వెంటనే మనకి ఆ దుర్గమ్మ తల్లి తెలుసు కదండి, బెజవాడ దుర్గమ్మ తల్లి, ఆ తల్లి ప్రత్యక్షమే చెప్పిందంటండి, ఈ రాజు యొక్క గొప్పతనాన్ని నేను మెచ్చుకుంటున్నాను, నీ ధర్మాన్ని నువ్వు తప్పలేదు, ఆ చనిపోయిన పిల్లవాడు కూడా బతికించిందంటండి ఆ తల్లి. ఆ చనిపోయిన పిల్లవాడిని కూడా బతికించి ఆ తల్లి శోకాన్ని తీర్చిందంట. ఈ చావబోయే ఈ రాకుమారుని కూడా ఆ శిక్ష తప్పించి మన రాజు యొక్క పుత్ర శోకాన్ని కూడా తప్పించిందంట ఆ తల్లి. ప్రజలందరికీ కనక వర్షాన్ని కురిపించిందంట. అది జరిగిందంటండి నిజంగా. అదే చారిత్రాత్మక కథ. ఈ ధర్మ నిర్ణయం ఎవరు తీసుకున్నారండి, మన రాజు తీసుకున్నారండి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఒక ధర్మంగానే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మా వాళ్ళు పరాయి వాళ్ళు అనే ఫీలింగ్ ఉండకూడదండి, ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి అని మనకి ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాలండి. కవి కూడా మనకి చెప్తున్నాడు. అయితే ధర్మ నిర్ణయం అనే పాఠం చారిత్రాత్మక కథ. ధర్మ నిర్ణయం అనగానే మనకు రాజుగారు గుర్తుకు రావాలండి, ఓకేనా, రాజుగారు ఆ విజయవాడ గుర్తుకు రావాలండి, ఓకేనా. ప్రక్రియ చారిత్రక కథ. ఇతివృత్తం ఏంటండి, స్థల పురాణం. అదొక స్థల పురాణం అండి, ఓకేనా. విజయవాడలో జరిగింది కదా, అదొక పురాణం. దుర్గమ్మ తల్లి గురించి చెప్పారు కదా, దేవుళ్ళ గురించి చెప్తే ఏమని చెప్పానండి నేను, పురాణాలని చెప్పాను కదా. విజయవాడ అనే ప్లేస్లో దుర్గమ్మ తల్లి గురించి చెప్పారు కాబట్టి అదొక స్థల పురాణం, ఓకేనా. త్రిజాట స్వప్నం, ప్రక్రియ పద్యం, ఇతివృత్తం సహానుభూతి. త్రిజాట స్వప్నం అనే పాట మనకి పద్యాల రూపంలో ఇచ్చారండి. పద్యాలు ఉంటాయి ఆ పాఠంలో. మనకి ఏం పద్యాలు ఉంటాయంటే చిన్న లైన్ చెప్తాను. మన త్రిజాట స్వప్నం అంటే, త్రిజాట అంటే ఒక రాక్షసి అండి. మనకి మన సీతమ్మ వారిని తీసుకెళ్లి రావణాసురుడు లంకలో పెడితే త్రిజాట అనే రాక్షసికి కల్లోకి వచ్చిందంటండి. ఆ లంక దహనం అయిపోతుంది, శ్రీరామచంద్ర వారు చాలా సంతోషంగా ఉన్నారు, సీతమ్మ తల్లి వారితో రావణాసురుడు చనిపోయాడు, ఇలా కొన్ని కళ్ళు వచ్చినాయి అంటండి. ఆవిడ నిద్ర లేచి వెంటనే తన తోటి వాళ్ళకి చెప్తుందంటండి, మీరు ఇబ్బంది పెట్టొద్దు, నాకు ఆల్రెడీ కళ వచ్చేసింది, నాకు జ్ఞానోదయం అయిపోయింది, మన రాజు అయిన రావణాసురుడు అయితే మరణిస్తాడు, శ్రీరామచంద్రుడు వధించేస్తాడు, కష్టకాలం వచ్చేసింది మనకి. ఆ తల్లి చాలా మంచి తల్లి, సీతమ్మ తల్లిని మనం ఇబ్బంది పెట్టకూడదు మన మాటలతో, మీరు కూడా ఇబ్బంది పెట్టొద్దు తల్లిని అని వాళ్ళందరికీ చెప్పిందంటండి. చెప్పి నీకు సహాయం చేసేవాళ్ళు కూడా వస్తారు తల్లి, నువ్వేం భయపడకు, బాధపడకు, ఆలోచించుకు, నువ్వు ధైర్యంగా ఉండు, ఓర్పుగా ఉండు, నీకు సహాయం చేసేవాళ్ళు ఇక్కడే ఉన్నారు, త్వరలోనే వస్తారు నీకని చెప్పి పడుకున్నారంటండి అందరూ. ఇంతలో మన ఆంజనేయ స్వామి చక్క చెట్టు మీద నుంచి మెల్లగా దిగి మానవ భాషలో మాట్లాడాడంటండి. అమ్మ నేనమ్మ ఆ రామదూతని ఇదిగో అని చెప్పాడండి. అంటే ఏం జరిగిందండి, ఇక్కడ మన త్రిజాట ఏం చేస్తుందండి, ఒక సహాయం చేసింది కదండి, తన తోటి రాక్షసులకి చెప్పింది, మీరు ఇబ్బంది పెట్టొద్దు సీతమ్మ వారిని. అలాగే సీతమ్మ తల్లికి కూడా చెప్పిందండి, నీకు సహాయం చేసేవాళ్ళు ఇక్కడే ఉన్నారు, వస్తారు, నువ్వు భయపడకు అని చెప్పింది కదండి. అదే ఉంటుందండి, కానీ పద్యాల రూపంలో ఉంటుంది. మీరు వెళ్ళి ఒకసారి చదవండి పద్యాలు కూడా. ఇతివృత్తం ఏంటండి, సహానుభూతి. త్రిజాట స్వప్నం అని చూడంగానే పద్యాలు గుర్తుకు రావాలండి మీకు. త్రిజాట స్వప్నం అనే పాఠంలో పద్యాలు, ఆ పద్యాలు ఏం చెప్తున్నాయంటే మనకి త్రిజాటకి ఏం జరిగిందో కల్లో అవి చెప్తున్నాయి. ఇతివృత్తం ఏంటంటే ఆ పద్యం ద్వారా అసలు ఆ త్రిజాట స్వప్నం అనే పాఠంలో అసలు ఆ పద్యాల ద్వారా మనం ఏం తెలుసుకుంటాం, మనకి కవి ఏం చెప్తున్నాడంటే సహానుభూతి ఉండాలి. త్రిజాట ఎలా అయితే సీతమ్మ వారికి సహాయం చేస్తుందో అలా మనం కూడా మనకి తోచినంత సహాయం ధర్మం వైపు ఎప్పుడు సహాయం చేస్తూ ఉండాలి అని చెప్పి మనం కూడా తెలుసుకోవాలని చెప్పి కవి మనకి ఈ పాఠం ద్వారా చెప్తున్నాడండి, ఓకేనండి. 11వ పాఠం డూడు బస్వన్న. ఈ పాఠం యొక్క ప్రక్రియ జీవిత చిత్రం, ఇతివృత్తం సంస్కృతి. మీరు చూస్తూ ఉంటారండి డూడు బస్వన్న అంటే ఎవరండి, ఎద్దులే కదా. మీరు చూస్తూ ఉంటారండి మనకి సంక్రాంతి ఆ టైంలో గంగిరెద్దుని చక్కగా వస్త్రాలు చాలా వేసి బస్వన్నకి రెడీ చేసి తీసుకొస్తారండి. కాళ్ళకు కూడా గజ్జెలు అవి కట్టి తీసుకొస్తారండి. తీసుకొచ్చి ఇంటింటికి తీసుకొచ్చి అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు, అలాగా కొన్ని అంటారు కదండి. అలా చేస్తారండి వాళ్ళకి ఏమవుతుందంటే మనకి శివుడు అంతటి వాడే ఈ గంగిరెద్దుని ఆడించాడంటండి. అది ఒక సాంప్రదాయం అండి, ఒక ఆచారం, సాంప్రదాయం. గంగిరెద్దుని ఆడించడం అనేది ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని ఒక జీవన ఆధారంగా చేసుకున్నారండి కొంతమంది, కొన్ని జాతుల వారు.
వాళ్ళ జీవిత చిత్రం గురించే ఈ పాఠంలో అయితే చెప్తున్నారండి. జీవిత చిత్రం, వాళ్ళ యొక్క జీవన ఆధారం అండి. డూడు బసవన్న అంటే మీకు వెంటనే ఏం గుర్తుకు రావాలంటే డూడు బసవన్న అంటే గంగిరెద్దులు ఆడించడం. గంగిరెద్దులు ఆడించడం అనేది ఒక ఆటే కాదు, మన శివుడంతటి వాడే గంగిరెద్దుల్ని ఆడించాడని ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించుకుంటూ కొన్ని జాతుల వారు తన జీవన ఆధారంగా చేసుకుని ఉంటున్నారు. వాళ్ళే కదండి వంశపారంగా వాళ్ళే చేస్తారు. మనం అందరం చేయాలంటే చేయలేం కదండి. ఎవరైతే జీవన ఆధారంగా అనుకున్నారో వాళ్ళకే వస్తాయండి, వాళ్ళకే తెలుస్తాయి, వాళ్ళ వంశానికే తెలుస్తాయి, అవి వాళ్ళే చేస్తూ ఉంటారు. అదే జీవిత చిత్రం అండి. వాళ్ళ గురించే మనకి ఈ పాఠంలో అయితే చెప్పారండి, జీవిత చిత్రం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మనకి ఇతరుత్వం ఏంటంటే సంస్కృతి, అదొక సంస్కృతి అండి, ఒక సాంప్రదాయం, ఒక ఆచారం. అదే మనకి ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అది కేవలం ఒక ఆట కాదు, ఒక సాంప్రదాయం, సంస్కృతి అనేది మనం తెలుసుకుంటున్నాం. ఓకేనండి, అర్థమైందా? డూడు బసవన్న, ప్రక్రియ, జీవిత చిత్రం, ఇతరుత్వం, సంస్కృతి. ఓకేనా. రెండో పాఠం అండి, ఎంత మంచి వారమ్మ. ఈ పాఠం యొక్క ప్రక్రియ, వ్యాసం, ఇతరుత్వం, జీవన వైవిధ్యం. ఎంత మంచి వారమ్మ, ఎంత మంచి వారం. ఇప్పుడు చెడ్డవాళ్ళ గురించి చెప్పాలంటే ఎవరికి ఇష్టం ఉండదు కదండి. ఎక్కువ చెప్తామా చెడ్డవాళ్ళ గురించి, ఎక్కువ మాట్లాడతామా? లేదు, మాట్లాడడం కదా. అదే మంచి వాళ్ళ గురించి చెప్పాలన్నా, మంచి పనులు, మంచి మాటలు చెప్పాలంటే బోల్డ్ చెప్తామండి. ఆ బోల్డ్ చెప్పాలంటే ఒక మాటలో చెప్తామండి. అందుకే మన కవి కూడా ఒక మాటలో చెప్పలేక ఒక వ్యాసం రాసేసాడండి మనకి. ఎంత మంచి వారమ్మ అంటే మంచి వాళ్ళ గురించి ఒక మాటలో చెప్పలేము, ఎలా చెప్పగలం? మన కవి అలా చెప్పాడు, ఒక పెద్ద వ్యాసమే రాసి చెప్పారు. ఒకసారి వ్యాసం వెళ్ళి చదువుకోండి అసలు ఏమేం చెప్పాడు ఆయన అని. వ్యాసం, మన ప్రక్రియ వ్యాసం. ఇతరుత్వం ఏంటంటే జీవన వైవిధ్యం. అసలు ఇక్కడ వైవిధ్యం అనే పదం ఉంది కదండి, అసలు అంటే ఏంటో తెలుసుకుందాము. వైవిధ్యం అంటే రకరకాలుగా అనే పదాన్ని వైవిధ్యం అంటారు. జీవన అంటే జీవించడం అండి. అందరూ ఒకలా జీవిస్తారండి? కాదు కదా, రకరకాలుగా జీవిస్తారండి. జీవన వైవిధ్యం అంటే మనకి ఈ వ్యాసంలో ఏం చెప్పారంటే రకరకాలుగా జీవించే వ్యక్తుల గురించి ఈ కవి అయితే మనకి రాశారండి వ్యాసం. ఆ వ్యాసం ఎంత మంచి వారమ్మ, ఎంత మంచి వాళ్ళ గురించి మనకు ఒక వ్యాసమే రాశారు. ఆ వ్యాసంలో ఎవరి గురించి రాశారంటే జీవన వైవిధ్యాల గురించి రాశారు. రకరకాలుగా జీవిస్తారు కదా మనుషులు, ఆ రకరకాల జీవితాలనే రాశాడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎంత మంచి వారమ్మ, ప్రక్రియ, వ్యాసం, ఇతరుత్వం. ఆ పాఠం ద్వారా మనకేం చెప్తున్నాడు కవి, మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడంటే రకరకాలుగా జీవించే వ్యక్తుల యొక్క జీవితాల గురించి మనకి చెప్తున్నాడు, అంటే జీవన వైవిధ్యం. ఓకేనండి. మనం ఎప్పుడు కూడా ఒక లాస్ట్లో ఒక ర్యాపిడ్ ఫైర్ లాగా మనం ఒక ర్యాపిడ్ రివిజన్ చేస్తాం కదండి. ఒక్క 1 minute నేనైతే మొత్తం చెప్పేస్తానండి, 1 to 12 lessons వరకు. మొదటి పాఠం అమ్మఒడి. అమ్మఒడి పాఠం ప్రక్రియ, గేయం, ఇతరుత్వం, తల్లి ప్రేమ. అంటే అమ్మఒడి అనే పాఠం పాడడానికి వీలుగా ఒక గేయ రూపంలో అందించాడు. ఆ గేయాల్లో మనకి తల్లి ప్రేమ అనేది కవి చెప్తున్నాడు మనకి. తృప్తి అంటే ఏంటండి? సంతోషం. ఈ పాఠం యొక్క ప్రక్రియ కథానిక. ఇతరుత్వం, మానవ విలువలు. తృప్తి అంటే సంతోషం. తృప్తి అని చూడంగానే ఎవరు సంతోషపడ్డాడు? మన పూర్ణయ్య సంతోషపడ్డాడు. మన పూర్ణయ్య గురించి ఏం చేశారు కవి? ఒక చిన్న కథలా చెప్పారంటే పాఠం యొక్క ప్రక్రియ కథానిక. ఇతరుత్వం ఏంటంటే మానవ విలువలు. మానవ విలువలు అంటే ఏంటి? మనకు ఆ పాఠంలో పూర్ణయ్యకి మంచి మానవ విలువలు కలిగిన వ్యక్తి మన పూర్ణయ్య. అలాంటి విలువలే మనకు కూడా ఉండాలని చెప్పి ఈ పాఠం ఉంది. మా కొద్దీ తెల్లతొరతనము. ప్రక్రియ గేయం మనకి గేయ రూపంలో ఉంది. మా కొద్దీ తెల్లతొరతనం అని చెప్పి పాట రూపంలో ఉంది. ఆ పాటలో మనకి ఏం తెలుస్తుందంటే ఒక దేశభక్తి తెలుస్తుంది. సమయస్ఫూర్తి. ఈ సమయస్ఫూర్తి అనేది ఒక కథ రూపంలో ఇచ్చాడు. ప్రక్రియ కథ. మనకి ఎలుక పిల్లి కథ చెప్పారు కదండి, ఒక కథ రూపంలో ఇచ్చారు. ఆ కథలో ఏం జరిగింది? మన ఎలుక చాలా సమయస్ఫూర్తిగా మెదిలింది కదండి. అలాగే మనం కూడా మన జీవితంలో చాలా సమయస్ఫూర్తిగా ఉండాలని చెప్పి కవి మనకి చెప్తున్నాడు. మన మహనీయులు అనే పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం. మన మహనీయుల గురించి ఒక మాటలో చెప్పలేరు కదండి, ఒక వ్యాసమే రాశాడండి. ఆ మహనీయులు కూడా మన పొట్టి శ్రీరాములు, పింగళి వెంకయ్య, ఈ దేశభక్తి కలిగిన వ్యక్తుల గురించి అయితే రాశాడండి. ఇతరుత్వం, దేశభక్తి. సుభాషితాలు, శతక పద్యాలు, నైతిక విలువలు. సుభాషితాలు అంటే పద్యాలు ఉంటాయండి. అందులో ఆ పద్యాల ద్వారా మనం ఏం చెప్పాలనుకుంటున్నాడంటే కవి, ఆ పద్యాల ద్వారా మనం నైతిక విలువలు నేర్చుకోవాలని చెప్పి కవి చెప్తున్నాడండి. అదే ఇతరుత్వం. మమకారం అనే పాఠం ఒక కథ అండి. ఇది ఇతరుత్వం, భాషాభిరుచి. మమకారం అనే పాఠంలో ఒక కథ రూపంలో చెప్పారండి మనకి. అదే ప్రక్రియ. ఆ కథలో అసలు ఏం చెప్పారంటే మన తెలుగు భాష మీద రుచిగా ఉండాలి, అందరూ భాషాభిరుచి అందరికీ ఉండాలి అని చెప్పి చెప్తున్నాడండి. అదే ఇతరుత్వం. మేలుకొలుపు. ఈ పాఠం యొక్క ప్రక్రియ పద్యం. ఇతరుత్వం, సమానత్వం. మేలుకొలుపు అనే పాఠంలో మనకి పద్యాల రూపంలో అయితే చెప్పారండి ప్రక్రియ. అసలు ఆ పద్యాల్లో ఏముందంటే మన మేలుకొలుపు అనే పాఠంలో భరతమాత గురించి చెప్పారండి. ఆవిడ ఎంత సమానత్వంగా చూస్తుంది అందరినీ అని చెప్పి చెప్పారండి. అదే మనకి పాఠం యొక్క ఇతరుత్వం. ధర్మ నిర్ణయం. ఈ పాఠం యొక్క ప్రక్రియ చారిత్రక కథ. ఈ పాఠం యొక్క ఇతరుత్వం, స్థల పురాణం. ధర్మ నిర్ణయం అంటే మన రాజు ధర్మ నిర్ణయం తీసుకున్నారు కదండి, ఆ రాజు అది ఒక చారిత్రక కథ. అదే మనకి ప్రక్రియ అండి. అసలు ఎవరి గురించి చెప్తున్నారండి? అది స్థల పురాణం. విజయవాడ యొక్క స్థల పురాణం, కనకదుర్గం తల్లి గురించి అయితే చెప్తున్నారు కదండి, అదే మనకి ఇతరుత్వం. త్రిజాట స్వప్నం అంటే పద్య రూపంలో ఉందండి, అది ప్రక్రియ. సహానుభూతి అనేది ఇతరుత్వం. మనకి త్రిజాట స్వప్నం అనేది ఏంటంటే పద్యాల రూపంలో ఇచ్చారండి. అసలు ఏమి ఇచ్చారండి? మన త్రిజాట తోటి రాక్షసులకి అలా ఇబ్బంది పెట్టదు, సీతమ్మ వారిని అని చెప్పి సహాయం చేసింది కదండి, అదే అందరిలో ఉండాలి అని చెప్పి సహానుభూతి. ఇతరుత్వం. డూడు బసవన్న జీవిత చిత్రం. అది ఇతరుత్వం ఏంటంటే సంస్కృతి అండి. డూడు బసవన్న అంటే గంగరెద్దులే కదండి, అవన్నీ కూడా మనకి దాటిని ఆధారంగా చేసుకుని చాలా మంది జీవిస్తున్నారు కదండి, అదేనండి జీవిత చిత్రం. అసలు అదేంటండి మనకి గంగిరెద్దుల ఆట అనేది ఒక సంస్కృతి, సాంప్రదాయం, ఒక ఆచారం అండి. అంటే సంస్కృతి. ఎంత మంచి వారమ్మ, వ్యాసం, ప్రక్రియ, జీవన వైవిధ్యం.
ఇతివృత్తం అంటే ఏంటంటే ఎంత మంచి వారం, ఆ మంచి వాళ్ళ గురించి మనం ఒక మాటలో చెప్తామంటే చెప్పలేం కదా. ఒక వ్యాస రూపంలోనే మనకు అవైతే చెప్పారండి. ఆ వ్యాసంలో కూడా ఎలా చెప్పారంటే వివిధ రకాల జీవితాల గురించి చెప్పారండి. జీవన ఎలా జీవిస్తున్నారు ఏంటి, రకరకాల జీవితాల గురించి అయితే ఆ పాఠంలో, ఆ వ్యాసంలో అయితే వర్ణించారండి. ఇదండి 6వ తరగతి మొత్తం తెలుగు పాఠాలు, ఆ పాఠాల యొక్క ప్రక్రియలు, ఇతివృత్తాలు. ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా ప్లీజ్ మనకి కామెంట్లో చెప్పండి, మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, నేను చెప్పే క్లాస్ మీకు అర్థమవుతుందా లేదా అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు కూడా అర్థమవుతుంది, నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు ఓపిక్గా చూసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉందండి నాది. ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే అవ్వండి. స్టడీ పరంగా కాదండి, అది నా పర్సనల్ లైఫ్ ఉంటుందండి అందులో. ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.